ప్రణయం నాకు బామ్మతో ప్రణయం చస్తున్నానయ్యా బండి చాకరీ చేయలేక తలవంగు తక్కిది మిఠాయి ఇతాయి ఏంటిలా వచ్చావు? చిన్న బెనర్జీ గారు పంపించారు. ఒక రాజ్యానికి ఇద్దరు రాజులు ఉండటం కుదరనట్టే ఒక ఊరికి ఇద్దరు దాదాలు ఉండటం కుదరదు. అయితే ఇప్పుడేమంటావు? ఇద్దరు బలాబలాలు తేల్చుకుంటే ఎవరు మిగిలితే వాళ్ళు ఈ ఊరిని ఏరుకోవచ్చు. అందుకే గౌలిగూడ మా పాత గోడౌన్ దగ్గరికి నీకు దమ్ముంటే రమ్మన్నారు. దమ్ము గురించి ఇదంతా ఒక పథకంలా ఉంది. మీరు వెళ్తే ప్రమాదం. నా మాట విను, వెళ్ళొద్దన్నా. మీ వాడు కోరినట్లే వస్తాను, సిద్ధంగా ఉండమను. ఏమిటిది? మంచి రోజు, ముహూర్తం బాగుందని పంతులు గారు పదే పదే చెప్పారు. అందుకని ఇది నా మెళ్ళో కట్టు. 10 కాలాల పాటు క్షేమంగా ఉండేవాడి చేత ఈ తాళి కట్టించుకోవాలి గాని ఏ క్షణాన ప్రాణం పోతుందో తెలియని నాలాంటి వాడి చేత కట్టించుకుంటే ఆ తాళి తొందరగా తెగిపోవచ్చు. అట్లాంటి మాటలకు ఈ రోజు నేను వెళ్లే చోట నా ప్రాణాలు పోయినా పోవచ్చు. ఇది నా మెళ్ళో కడితే నువ్వు క్షేమంగా తిరిగి వస్తావని నా నమ్మకం. అలాగే తిరిగొస్తే తప్పకుండా కడతాను. వస్తానన్నాడా? వెరీ గుడ్. కానీ వాడు నేను తెలుసుకుంటా. పిల్లక ఇంత ధైర్యంగా వస్తున్నాడంటే వాడి ప్రాణాల మీద ఆశలుకున్నాడు అనమాట. అంతేనా? మన పిల్ల కూడా ఒకతడా? లోపలున్నాడెల్లో. ముందు వాడికి, ఆ తర్వాత మీ ఇద్దరికి ఏంటి డబ్బా పగులుద్ది. ఈ సిటీకి రౌడీ అయిన రాజు ఆయన ఒక్కడికి ఉండాలి. నువ్వు తెలుసుకోవాలి. ఇక తేల్చుకోవడాలు లేవు, తెంచుకోవడాలే. ఈ స్టేట్ రౌడీని నేనే, జరిగే ఈ పోటీలో గెలిచే రాజుని నేనే.
నేను రేపే బయలుదేరి వస్తున్నాను. విక్రమ్, నువ్వు రేపే హైదరాబాద్ బయలుదేరు. అక్కడ నేను క్రైమ్ బ్రాంచ్ లో హైయర్ అఫీషియల్ గా డైరెక్ట్ గా రిక్రూట్ చేస్తున్నాను. ఇవిగో ఆర్డర్స్. ఇలాంటి గొప్ప అవకాశం నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. నీకు ఈ అవకాశం ఇవ్వడానికి కారణం ఏమిటో తెలుసా? హైదరాబాద్ సిటీలో కొన్ని రౌడీ గ్యాంగ్స్ అరాచకాల్ని అల్లకల్లోలాల్ని సృష్టిస్తున్నాయి. ఆ దుష్ట శక్తుల ఆటలు అరికట్టడానికి నువ్వు సమర్థుడు అని నా నమ్మకం. మీలాంటి పెద్దల ఆశీస్సులు నాకుంటే నా ప్రాణాలు తెగించిన సరే ఆ బాధ్యత నిర్వర్తిస్తాను సార్. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. నువ్వా? నో, ఆ? ఎత్తి చేతులు దించకు. ఏమో ఆ చేతులతోనే నన్ను గట్టిగా హక్ చేసుకో. ఏమిటో అంత అర్జెంట్? మనకు కూడా నీతో పాటు హైదరాబాద్ పోస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చారు. ఇస్ ఇట్? ఈ హ్యాపీ మూడ్ లో ఒక స్ట్రాంగ్ కిస్. డ్యూటీలో జాయిన్ అయ్యాక హైదరాబాద్ లో ఇస్తాను. అప్పటిదాకా వెయిట్ చేయి. హైదరాబాద్. బెనర్జీ కొడుకుని చూడడానికి ఊళ్ళోకి దిగాడు. ఈ రోజు సాయంకాలం హోటల్ సరోవర్ లో పార్టీ ఇస్తున్నాడు. ఈ అందమైన సాయంకాలం, ఈ అందమైన వాతావరణంలో మనం అందరం ఇక్కడ ఎందుకు కలిసామో మీకు బాగా తెలుసు. దేశ విదేశాలు తిరిగి మన దేశ సంపత్తో విదేశాల్లో పెరిగిన పెద్ద బెనర్జీ గారు స్వదేశానికి తిరిగి వచ్చిన శుభ సందర్భంలో మనం అందరం ఇక్కడ కలిసాం. తప్పట్లో తప్పట్లో. పదా. డాడీ, ఇతను లోకల్ ఎమ్మెల్యే మిస్టర్ పెంటే. మరి వీళ్ళంతా ఎవరు? వెంటయ్య వెనకమాల పడి తిరిగే 40 మంది ఎమ్మెల్యేలు. అలీబాబా 40 దొంగలు. డాడీ, వీరంతా చెప్పినట్టు వింటారు. Is it? కూర్చోండి, లేవండి, కూర్చోండి. ఇండియాలో ఎమ్మెల్యేలు ఇంత కంట్రోల్లో ఉన్నారా? చెప్పింది చెప్పినట్టు కరెక్ట్ గా చేశారు. అబ్బే, కొత్తగా మేమేం చేయలేదండి. అక్కడ అసెంబ్లీలో రోజు చేసేదే ఇక్కడ చేశాం. డాడీ, వీళ్ళ రాజకీయానికి మన రౌడీస్ గాని కలిపామంటే ఆంధ్రాని అరిచేతులు దాచుకోవచ్చు. వెరీ గుడ్, వెరీ గుడ్. అక్కడ ఉంది కలెక్టర్ కరుణాకర్ కదూ? అవుననుకుంటా.